స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములను పొందెను. అతడు రాజు కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ఎస్తేరు గారు రాణి. ఆమెవరు? బీద అంటే తక్కువ జాతి కలిగినది, తక్కువ డబ్బు కలిగినటువంటి స్త్రీ. కానీ అహష్వేరోషు రాజు ఏం చేశాడు? చాలా అందంగా ఉంది, సౌమ్యంగా ఉంది, అణుకుగా ఉంది, రమ్యంగా ఉంది, చక్కగా ఉంది, మాట వింటుంది, చాలా అనుకోగలిగినటువంటి స్త్రీ అని చెప్పి ఉన్నటువంటి భార్యని వదిలేసి, వస్తీ భార్య ఉంది అప్పటికే ఆయనకి, ఉన్న భార్యను వదిలేసి మరలా ఎస్తేరు గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. అట్లా బైబిల్లో చాలామంది వాళ్ళ వృత్తులను చెప్తూ ఉన్నారు. అలాగే రాహాబు గారి జీవితం కూడా వ్యభిచారం అనేటువంటి వృత్తిని పదే 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 గుర్తు చేస్తూ ఉంది. అయితే బైబిల్లో కొన్ని వ్యభిచారాలు ఉన్నాయి. మనకు తెలిసిన వ్యభిచారం ఏంటి?